టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం. మనకి కుజుడు 2 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉంటాడు. ఇకపోతే బుధుడి దగ్గరికి వచ్చేసరికి 30 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మేషరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత మనకి మళ్ళీ ఈ యొక్క రవి కూడా మేషరాశిలో ఉంటాడు. ఇది గ్రహస్థితి. ఇక గురుడు మిథున రాశి, రాహు కుంభరాశి, కేతువు సింహరాశి, అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో వక్రించి ఉంటాడు. ఇక దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారి రాశిఫలాలు చెబుతాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మీరు గురుడు పంచమ స్థితిగతుడై ఉన్నాడు. రాహు జన్మంలో ఉండడం వల్ల ఎవరు చెప్పేది వినరు. మీరు అరే మెట్లున్నాయనుకుంటూ మీరు నడుస్తా మెట్లు లేని చోట అడుగేశారు, పడిపోయారు, నడువు నొప్పి తగిలింది, వెన్నెముక ఆఖరగా ఉన్నటువంటిది చిట్లింది, ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది. అయినా మీరు భయపడరు. మీ చుట్టాలు ఇళ్ళకి పెళ్ళిళ్ళకి వెళతానే ఉంటారు, కారులో ఏం కాదండి అని. డాక్టర్ చెప్పినా సరే మీరు వినరు. ఇదే జన్మంలో ఉన్నటువంటి రాహు చేసేది. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శని కుజ గ్రహాల ప్రభావాల వలన మీకు ధనం ఎబ్బడి ముబ్బడిగా వస్తుంది. అప్పులు బ్రహ్మాండంగా చేస్తారు. నోటికి బూతులు బ్రహ్మాండంగా మాట్లాడడం వస్తాయి. అండ్ ఇది అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదో ఎప్పుడు తెలియనట్టుగా ఇప్పుడు వస్తాయన్నమాట మా కుంభరాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా. కాబట్టి ఈ యొక్క సోదరులు బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతారు. మీ పేరు చెప్పి ఏంటంటే బాబు మాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి చెప్పు, మా సోదరులకు కాదు అని అడగొచ్చు మీరు. గ్రహస్థితి ఇప్పుడు మీ సోదరుల డెవలప్మెంట్ ఇంకా మీకు లేదు, ఇంకా ఛాన్స్. అదేవిధంగా బుధాదిత్య యోగం వచ్చింది. మీకు ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, లాభాలు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు. నిరుద్యోగులకి గవర్నమెంట్ పోస్టులు, క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు చిట్లిపోతాయి అన్నమాట. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, జాగ్రత్తగా వాడుకోవాలి మందులు. అలాగే మోకాళ్ళకి యాక్సిడెంట్లు సరిగ్గా కనుక నడవకుండా కాళ్ళు ఉన్నాయి కదా అని తెగ నడిచేసి తెగ వాకింగ్లు చెప్పాడు కదా ఈ యొక్క డైటింగ్ స్పెషలిస్టులను నడిస్తే ఉన్న కాళ్ళు కూడా ఊడిపోతాయి. ఎంఎస్లు ఎండీలు చెప్పిన వాళ్ళ మాటలు మీరు నీ జాయింట్ రిప్లేస్మెంట్స్ వాళ్ళు చెప్పేది వినండి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ధనాలు, ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. పరిహారాలు ఏలినాటి శని జరుగుతుంది కదా, మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నా సరే మీకు మంచి పేరు రాదు, అపవాదులు వస్తాయి. అది పోవడం కోసం శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతాయి 8 గంటలకి దానం చేసుకోండి. రావి చెట్టుకి నీళ్లు పోయండి. రావి చెట్టు ఓం శనైశ్చరాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.